చూడండి ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చాలా టేస్టీగా, ఎలాంటి సోసులు ఎలాంటి గరం మసాలా లేకుండా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొద్దిగా రైస్ ఒక్కరికి అన్నమాట ఒక 100 గ్రాముల రైస్ తీసుకున్నాను. ఆ 100 గ్రాముల రైస్లో కారం పొడి, రుచికి సరిపడా కొద్దిగా చిటికెడు పసుపు, రుచికి సరిపడంత సాల్ట్, గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి వేసాను. ఇప్పుడు ఆ రైస్ని బాగా కలుపుకునేద్దాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా వెరైటీస్గా చాలా రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు చేసేది ఎలా చేస్తున్నానో చూడండి. ఎటువంటి గరం మసాలాలు లేకుండా మనకు సింపుల్గా టేస్టీగా రైస్ అన్నమాట, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడైతే బాండీలు అయితే పెట్టేశాను. రైస్కి ఆయిల్ అయితే వేసాను అన్నమాట. ఆయిల్ కొంచెం వేడెక్కని ఆనియన్ అయితే వేస్తున్నాను. చూడండి, ఎటువంటి గరం మసాలా అయితే అస్సలు యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఫ్రై అయినాక కొద్దిగా ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసి మూత పెట్టామంటే తొందరగా అయితే ఫ్రై అవుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రై అయితేనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్, తెల్లగడ్డ లేదు ఫ్రెండ్స్, ఓన్లీ అల్లం. చూసారు కదా, ఇంక ఇది ఒక్కటే వేస్తున్నాను అనమాట, ఇంకేమీ లేదు. అల్లం పేస్ట్ మసాలాలకి టమాటా సన్నగా కట్ చేసుకుని టమాటా, ఇవంతా కొంచెం బాగా టమాటా మెత్తపడే వరకు ఫ్రై చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది. కొద్దిగా సాల్ట్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం కారము, కొద్దిగా, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాను, రైస్లో కారం కలిపాను కాబట్టి కొద్దిగా పసుపు వేసి బాగా అవి కూడా మసాలాలు ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్రై అయిపోయి కొంచెంసేపు మూత పెడదాం. చూసారు కదా, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే ఎగ్ కొట్టి అది మసాలా అంతా కొంచెం పక్కకు పెట్టేసుకొని, నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 100 గ్రాముల రైస్ ఉంటుంది అంతే, ఒక్కరికే అన్నమాట. చూసారా, ఆ ఎగ్ని కలుపుకుండా కొంతసేపు అలాగే ఉంచుదాం ఫ్రెండ్స్, సాల్ట్ వేసి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా లైక్ ఇవ్వకపోతే కనుక కంపల్సరీగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంచెం అయితే ముందుకు వెళ్తుంది. చూడండి, ఇప్పుడైతే ఆ ఎగ్ని అటు ఇటు కలుపుకున్నాం ఫ్రెండ్స్ కొంచెము. ఎందుకంటే గులగులగా అవ్వకుండా కొంచెం ఎగ్ ఫ్రై అనేది పెద్దదిగా ఉంటే ఎగ్ ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఆ టమాటా, ఆనియన్స్, మసాలా అంతా కూడా ఎగ్లో అయితే ఫ్రై చేసేసుకున్నాం. చూడండి, ఇంకా సన్న మంట పెట్టుకొని రైస్ వేడెక్కే వరకు ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ రైస్లో ఎగ్ అంతా కలిసేలాగా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొత్తిమీర సర్వ్ చేసుకొని, నిమ్మకాయ పెట్టుకొని, పెరుగు పచ్చడి ఉంటే పెరుగు పచ్చడి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసాను ఫ్రెండ్స్. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా రకాలుగా వేసుకోవచ్చు. సోసులు అన్నీ వేసి, క్యాప్సికము అన్నీ వేసి కూడా చేసుకోవచ్చు. నేనైతే అలాంటివి ఏమీ యూస్ చేయలేదు ఫ్రెండ్స్. ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసాను ఫ్రెండ్స్. ఇంకొక ఎగ్ ఫ్రైడ్ రైస్లో క్యాబేజీ అన్నీ వేసి కూడా చేస్తారు, అలా కూడా నేను చేస్తాను, క్యారెట్ అన్నీ వేసి. ఇప్పుడైతే కనుక ఇలా చేశాను. చూడండి, చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన వీడియో ఎలా అనిపించింది అనేది కంపల్సరీగా అయితే కనుక కామెంట్ చేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, ఓకేనా. చూడండి, చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్ ఫ్రైడ్ రైస్ చూడండి, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ఇవ్వండి, మర్చిపోకుండా లైక్ ఇచ్చి వీడియో చూసిపోండి ఫ్రెండ్స్ ఫుల్గా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.